హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలవడం లేదని, ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు మొన్న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కూడా విమర్శలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే మీద, విద్యా ఉపాధి తదితర అంశాల మీద అగ్రనేతలతో సీఎం చర్చించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే మీద సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో కొంతకాలంగా రేవంత్ రెడ్డికి రాహుల్కు మధ్య గ్యాప్ ఉందని, అందుకే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే విపక్షాల విమర్శలు ఉత్తయని తేలిపోయింది. కాంగ్రెస్ ఆ ఆరోపణలను రేవంత్తో భేటీ తర్వాత పటాపంచలు చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.